గౌతమ్ అహల్యని తీసుకొని వెళ్తుంటే గౌతమ్ గారు వదలండి అని చెప్పి అహల్య చేయి లాగేసుకుంటుంది. అప్పుడు గౌతమ్ షాక్గా చూస్తారు. ఏంటండి అని అంటే, నన్ను వదలండి, నేను రాను అని అంటే, అంటే ఏంటండి మీ ఉద్దేశం అంటే, రానండి నేను ఇంటికి రాను అని అంటే, అంటే ఏమనుకుంటున్నారు, అతిథి మెడలో తాళి కట్టమంటారా నన్ను అంటే, అవును అదే చేయాలి అంటే, ఏమనుకుంటున్నారు మీరు, అలా నేను ఎందుకు చేస్తానండి అని అంటే, అంతేనండి ఈ సమస్యకు పరిష్కారం నా చేతిలోనే ఉంది కాబట్టి మీరు అతిథి మెడలో తాళి కట్టాలి అని అప్పుడు గౌతమ్ షాక్గా చూసి, ఇదే మీ ఆఖరి మాట అంటారా అంటే, అవునండి మీ దారి మీది నా దారి నాది, ఇదే నా ఆఖరి మాట అని అహల్య కోపంతో అంటుంది చిరాకు పడుతూ. అప్పుడు గౌతమ్ షాక్గా చూసి, సరే ఇదే మీ ఆఖరి మాట అయితే అటువైపు చూడండి, అక్కడ నుంచి ఒక వెహికల్ మినిమం 100 స్పీడ్తో వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా దారి నేను వెతుక్కుంటూ తన దారి ఆ వెహికల్ అడ్డుగా వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో మీకు తెలుసుగా అని అహల్యతో అంటాడు. అప్పుడు అహల్య భయంతో గౌతమ్ను చూస్తుంది. అప్పుడు గౌతమ్ అంటాడు కదా, చెప్పండి వెళ్ళమంటారా ఇంటికి వస్తారా అని అంటే, అహల్య కంగారుగా చూస్తుంది. చెప్పండి అడ్డుగా వెళ్ళమంటారా లేకపోతే నాతో ఇంటికి వస్తారా అని గట్టిగా గౌతమ్ అహల్యతో అంటాడు. అప్పుడు అహల్య ఏం చేయాలో అర్థం కాక గౌతమ్ని అలానే చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.